తిన్నారా? అవును. మరి పోర్షన్ నన్ను అడగాలి కదా, నేను కదా. నేను ఇంత తీసుకున్నానమ్మా, నాకు తెలుసు. నేను ఒక అమ్మనే, ఆయన అందరికి పెట్టడం కూడా నాకు తెలుసు. నేను ఇంత వేసుకున్నా. అసలు దాంట్లో అమ్మ గురించి డిస్కషన్ ఎక్కడ? అంటే ఎక్కువ తిన్నానేమనుకుంటారు? ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం కాదు, మీరు కర్రీ వేసుకున్నారు కదా. నేను ఎంత వేసుకున్నాను దాని కూడా. సెకండ్ అరవకండి. ఎవరు వచ్చి నుంచి గొడవ పడాలని చూస్తున్నారా? ఎవరు? మీరు. నాకేం ఇంట్రెస్ట్? మరి ఏంటి, నేను ఎంత కొంచెం వేసుకున్నా. ఎందుకు వేసుకున్నారు నన్ను అడగకుండా? ఎందుకు అడగాలి? రేషన్ మేనేజర్ నేనే కదా వంట చేస్తాను. అయితే ఏంటి, అయితే మొత్తం తినేయండి, ఇంకెందుకు? నాకు అంత తిన్నా. మరి ఏంటి? కాదు, రేషన్ మేనేజర్ నేను అందరికి పోర్షన్ ఇక్కడ నుంచి నేను రేషన్ మేనేజర్ నచ్చలేదు. అది నా తప్పు కాదు. చెప్పారు కదా నాకు మాట్లాడే ఇష్టం లేదని, మీతో మాట్లాడలేదు. ఇప్పుడు మనం కాన్వర్సేషన్ మీరు చెప్పారు కదా మీతో మాట్లాడే ఇష్టం లేదని, అందుకే మాట్లాడలేదు. మరి అడగట్లేదు. మీరు నన్ను పర్సనల్ గా నాతో మాట్లాడకండి, పర్లేదు. ఒకటే కదా మాట్లాడే. రేషన్ ఇది హౌస్ మొత్తం. ఎంత తిన్నాను, ఎంత తిన్నారని మ్యాటర్ కాదు ఇక్కడ. ఎంత తిన్నా సంజన గారు, ఇక్కడ ఎంత తిన్నారని మ్యాటరా? రేషన్ మేనేజర్ అడగకుండా తిన్నారని మ్యాటరా? ఎంత తిన్నాను సంజన? చిన్నగా తిన్నాను. నాకు తినడంలో ప్రాబ్లం లేదు. మీరు ఎంత తిన్నా కూడా రేషన్ మేనేజర్ చెప్తే అప్పుడు నేను క్వాంటిటీ చూసుకుంటాను. చెప్పారు కదా నాతో మాట్లాడేసి. ఏంటి, నేను పర్సనల్ గా వేరే అండి. ఇది హౌస్ రిలేటెడ్. నా పర్సనల్ అండి, ఫుడ్ నా పర్సనల్. మీకు పర్సనల్ కాదు, ఇది హౌస్ రిలేటెడ్ కామన్ ఫుడ్. అది మీ కామన్ ఫుడ్ కాబట్టి అందరికి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. అది మీరు రేషన్ మేనేజర్ కాదు, కాపైనా ఒక మదర్ గా నాకు తెలుసు. డాటర్ గా ఏం కాదు, నాకు తెలుసు. మదర్ గా డాటర్ నాకు తెలుసు పాప, నాకు తెలుసు. అరవకండి ఫస్ట్. ఎవరు అరవట్లేదు, ఎవరు అరవట్లేదు. నా మాట ఇంత, నా మాట ఇంత. నేను హ్యాండిల్ చేయక్కర్లేదు. ఎవరు చేయమన్నారు? మీకు ఎవరు హ్యాండిల్ చేయమన్నారు? మీకు ఎవరు హ్యాండిల్ చేయమన్నారు? టోన్ మీది. టోన్ ఇంతే కాదు, నా టోన్ ఇంతే. మీ ఇల్లు కాదు. నా ఇల్లు కాదేంటి? ఇది అందరి ఇల్లు. ఇది మీ ఇల్లా? ఇది మీ ఇల్లా? ఇది మీ ఇల్లా? చెప్పు. మెల్లగా మాట్లాడండి. నేను ఇలాగే మాట్లాడతా.